దేవుడు శిక్షించిన తర్వాత బుద్ధి వచ్చింది. ముందు రాదు బుద్ధి. దేవుడు కొట్టాల, కన్ను పొడగొట్టినా బుద్ధి రాదు, కాలు ఇరగొట్టినా బుద్ధి రాదు, మూగవాణిగా చేసిన రాదు. చాలామంది నా వయసు వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు మాటలు పోయినాయి, స్వరం పోయింది, చెవులు వినబడట్లే. కానీ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దట్ ఈజ్ గాడ్స్ గ్రేస్, డోంట్ ఫర్గెట్. కాబట్టి దేవుని యొక్క కృప నీ ఎడల ఉంది. ఆయన నీకు ఏ వాగ్దానం అయితే చేసినాడో అది నెరవేర్చి ఆ నిత్యత్వంలో ఆయన రాజ్యంలో నిన్ను ఉంచడానికి ఆయన నీ కొరకు ఎన్ని శ్రమలు పొందినాడో పేతురు ఒక్కసారి జ్ఞాపకం చేసినాడు కదా. అయితే ఇక్కడ ఏం చేసినాడు ఒక్క మాట అయిపోతుంది. 27వ వచనం చదువు తల్లి. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అను కాదు. దేవునితో పోరాడి గెలు. మనిషితో పోరాటం పెట్టుకోవద్దు, మనిషితో పోట్లాటలు చేయొద్దు. అది దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. నిన్ను దేవుని నామము అవమానం కలగడానికి కాదు, నీకే అసలు సిగ్గు లేదు, నీకు అవమానము. నువ్వు పాపములో పుట్టినావు, పాపములోనే మరణిస్తే నువ్వు నరకానికి పోతావు. అందుకని నిన్ను మార్చడానికి దేవుని స్వరం వినబడుతుంది. నిన్ను ఆశీర్వదించడానికి దేవుని స్వరం వినబడితే ఇది దేవుని మందిరము, ఇది దేవుని గవిని, ఇది వేరొకటి కాదు అని చెప్పి ఇప్పుడేమో అరే మోసగాడా, నీ పేరు ఏం పేరంటమ్మా? నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడినటువంటి వాడు. కనుక 30వ వచనము యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలం నాకు పెనియేలు అని పేరు పెట్టెను. దేవుని ముఖం చూడడానికి రావాలా? సిలువ వేయబడిన యేసును చూడడానికి రావాలా? ఆయన చేతులలో గాయములు చూడడానికి రావాలా? ఆయన తలపై ముళ్ళ కిరీటములు చూడడానికి రావాలా? అది ఆత్మీయంగా నీ నేత్రాలు తెరవబడితే ఆ సత్యమును నువ్వు చూడగలుగుతావు. లేకపోతే రావడం పోవడం, ఆదివారం రావడం పోవడం మనకెందుకులే అని నువ్వు అనుకోవడం, నీకెందుకు, నీకు అవసరం లేదు. కానీ దేవుని నామ మహిమార్థమై నిన్ను ఇక్కడ కూర్చోబెట్టినాడు. పెనియేలు అనుభవము, బేతేలు అనుభవము, దేవుని దర్శనము, దేవుని ముఖము చూడాలని వెళ్ళాలా? నేను దేవుని కొరకే నిలబడతాను, దేవుని సాక్షిగా ఉంటానని మనం ఉండాలి. కనుక వాడు కుంటివాడై లేచినప్పుడు, లేరా దిగ్గున లేచినాడు, గంతులు వేస్తున్నాడు. వాట్ ఏ వండర్! గంతులు వేస్తూ వారితో కూడా ఎక్కడికి వెళ్ళినాడు? బజార్లోనికి వెళ్ళలే, మళ్ళీ భిక్షగాల దగ్గరికి వెళ్ళలే, దేవుని ఇంటికి వెళ్ళినాడు. కనుక దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారు ఆత్మల సంపాదన కొరకు క్రీస్తు యేసు వారు నశించిన దానిని వెతికి రక్షించుటకై మనుష్య కుమారుడిగా వచ్చినాడు. ఆయన పాపములను భరించినాడు, దోషములను సహించినాడు, అవమానములు నిందలు భరించినాడు.